ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిలా జైలా అనేది ఇవాళ తేలిపోనుంది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ తీర్పు ఇవ్వనుంది. రైట్, ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ రానుందా లేదా అనే అంశంపై ఈ రోజు తీర్పు వెలువడనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో కళ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. కళ, ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్నటువంటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి బెయిలా జైలా అన్నది మాత్రం కొద్దిసేపట్లో క్లియర్ గా తెలుస్తుంది. సెప్టెంబర్ 5వ తేదీన అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వాదనలు విన్న తర్వాత ఈ కేసుని అంటే జస్టిస్ దిశబెస్ ధర్మాసనము ఈ కేసుకు ధర్మాసనము ఈ కేసుకి సంబంధించినటువంటిది కేసును రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటిది కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశము వాదనలు అటు ఈడీ తర్వాత సిఐడికి సంబంధించినటువంటి వాదనలు వినపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి కేజ్రీవాల్ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి ఆప్ ముఖ్య నేత అంటే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తర్వాత మరి తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తర్వాత ఆప్ మీడియా విజయ్ నాయర్ కూడా అరెస్ట్ కావడం జరిగింది. వీరికి బెయిల్ మంజూరయ్యింది కొద్ది రోజుల క్రితమే. అయితే ముఖ్యంగా గత 5 నెలల నుంచి కూడా సీఎం కేజ్రీవాల్ అరెస్టు మార్చి 21వ తారీఖున అరెస్టు కావడము, తర్వాత అప్పటి నుంచి కూడా తీహార్ జైల్లో అతడు జైల్లో ఉన్నాడు. అయితే అప్పటి నుంచి కూడా బెయిల్కి సంబంధించినటువంటిది పూర్తిగా వాళ్ళు అంటే బెయిల్ కొరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈడీ నుంచి మాత్రము బెయిల్ మంజూరైంది, కానీ సిఐడి నుంచి మాత్రం బెయిల్ మంజూరు కాకపోవడంతో ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు విచారణ రానుంది. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు పరిశీలిస్తే దాదాపు ఈ కేసు అంటే సెప్టెంబర్ 5వ తేదీన జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్వల్ బయాన్ ఈ యొక్క ధర్మాసనం ముందు ఈ కేసుకు సంబంధించినటువంటి ధర్మాసనము ముందు విచారణ జరిగింది. అటు కేజ్రీవాల్ తరపున తర్వాత ఈడీ తరపున వాదనలు విన్న తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటిది అంటే ఈ కేజ్రీవాల్ తరపున వాదించినటువంటి అభిషేక్ మను స్వింగి వాదనలు వినిపించారు. ఈయన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు, ఈ దేశం విడిచి వెళ్ళిపోవడానికి అవకాశాలు లేవు, ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయాలనేటువంటిది ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈడీ తరపున వాదించినటువంటి లాయర్ ఆడిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. అయితే దీనికి ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి బయటికి వెళ్లడంతో దీనికి సంబంధించినటువంటి అంటే నిజాలు అంతా కూడా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందదు. ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయడం అన్నది అంటే ఈ బయటికి వెళితే ఈ యొక్క సంబంధించినటువంటి వాదనలు కొంత హైకోర్టు ఆల్రెడీ మీరు వాదనలు వినిపించింది, దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు నుంచి కూడా దీనికి బెయిల్ మంజూరు చేయరన్నటువంటి వాదనలు వినిపించింది. అయితే దీనికి సంబంధించిన సెప్టెంబర్ 5న ఇరువైపుల నుంచి వాదనలు విన్న తర్వాత ఈ రోజు మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వాదనలు పై విన్న తర్వాత ఈ రోజు ఈ కేసుకి సంబంధించినటువంటి అంటే బెయిలా జైలా అన్నది మాత్రం కొద్దిసేపట్లో తెలుస్తూ ఉంది. సువర్ణ, కళ, అయితే మనం అనుకున్నట్లు ఈడీ నుంచి బెయిల్ అందింది, సిఐడి నుంచి బెయిల్ మంజూరు కాలేదు. ఎందుకంటే ఆయన బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశాలు ఉంటాయనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయలేదు. అయితే ఈ రోజు జరగబోయే విచారణలో ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? ప్రధానంగా ఆయనకి బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అయితే ముఖ్యంగా అంటే
అంటే ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి బయటికి రావడంతో అంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారు అన్నటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ దీనిలో ఉన్నటువంటి ఏదైతే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడము అంటే ఈడీకి సంబంధించినటువంటి కేసులో బెయిల్ మంజూరు చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాతనే ఈరోజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అన్నటువంటిది మొత్తం అంతా కూడా ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మాక్సిమం రావాలనేసి ఆప్కు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా కోరుకుంటున్నారు. బట్ ఎటువంటి నిర్ణయం వెలువడుతుందో అన్నది మాత్రము వేచి చూడాలి సువర్ణ. రైట్, థ్యాంక్ యూ కళా ఫర్ ద అప్డేట్స్.